ఏపీ మంత్రివర్గంలో ఆ 10 మందికి చోటు. ఫలితంతో సంబంధం లేకుండా తమ పని తాము చేసుకుంటూ పోతే ఎప్పటికైనా తిరుగులేని విజయాలు వరిస్తాయి. అందుకు ఉదాహరణే ఏపీ కూటమి ఎమ్మెల్యేలు. ఎన్నో అవమానాలు, విమర్శలు, అపజయాలు దాటుకొని కొత్త చరిత్ర లిఖించారు. ఎమ్మెల్యేలుగా భారీ మెజారిటీతో గెలుపొందడమే కాకుండా ఏకంగా మంత్రి పదవులను దక్కించుకొని కీలక బాధ్యతలు నిర్వహించబోతున్నారు. ఏపీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మందికి చోటు దక్కింది. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తో పాటు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్ సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి లాంటి వాళ్ళు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ 10 మందితో పాటు మరో 7 కొత్త వారికి కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోల బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు గతంలో పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ మంత్రివర్గంలో ఎప్పుడూ చోటు దక్కించుకోలేదు. అంటే ఓవరాల్ గా మొత్తం 17 మంది కొత్త వాళ్ళు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా మొత్తం 24 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. మంగళవారం అర్ధరాత్రి ఈ మంత్రుల జాబితాను ప్రకటించారు. ఇందులో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మంది చోటు దక్కింది. ఆ 10 మందితో పాటు మరో 7 కొత్త వారికి కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. అంటే ఓవరాల్ గా మొత్తం 17 మంది కొత్త వాళ్ళు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. జనసేనకు 3, బీజేపీకి 1 స్థానం కల్పించారు. ఓ స్థానాన్ని మాత్రం ఇంకా ఖాళీగా ఉంచారు. గత కొన్ని రోజుల నుంచి మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేసిన చంద్రబాబు సీనియర్లు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ ఈ జాబితాను రూపొందించారు. తొలుత చంద్రబాబు 11:27 గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 23 మంత్రులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, అగ్రనటులైన చిరంజీవి, రజనీకాంత్ తదితరులు వచ్చారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. కట్టుదిట్టమైన భద్రతా సిబ్బందిని సైతం ఏర్పాట్లు చేసింది. కాగా కూటమి పార్టీల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి రాజధాని వ్యవహారం, పోలవరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలందరూ ఏకగ్రీవంగా అంగీకరించిన, ఆమోదించిన రాజధాని అమరావతేనని చెప్పారు. గత హయాంలోనే పనులు ప్రారంభమయ్యాయని, అయితే గత 5 ఏళ్లలో దీనిని విధ్వంసం చేశారని, ఇప్పుడు ఆ విధ్వంసాన్ని సరిచేసి మళ్లీ రాజధాని నిర్మాణానికి ప్రతిష్ఠ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రజల కలలను సాకారం చేస్తామన్నారు. అమరావతిని పూర్తి స్థాయిలో నిర్మించేందుకు వచ్చే 3 సంవత్సరాల్లో ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు సాగుతామని చంద్రబాబు చెప్పారు. ఇకపై 3 రాజధానులు అనే మాటే వినిపించబోదన్నారు. అయితే విశాఖను ఆర్థిక, ఐటీ రాజధాని నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చంద్రబాబు తెలిపారు. అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేంద్రం సహకారంతో ముందుకు సాగనున్నట్లు చెప్పారు. అప్పుడు సహజంగానే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. అయితే ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం అయ్యిందో లేదో కానీ వెంటనే సభలు, సమావేశాలతో బిజీగా ఉండడం కేవలం చంద్రబాబుకే చెల్లింది.